హాయ్ గైస్, ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంట్లో బంగాళదుంపలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి, పిల్లలు కడుపు నిండా తింటారండి. ఫస్ట్ దీనికోసం అయితే బంగాళదుంపలు అయితే కావాలి. ఇక్కడ నేను 2 బంగాళదుంపలను అయితే తీసుకుంటున్నాను. ఈ 2 బంగాళదుంపలకి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచేసి కుక్కర్ బౌల్ అయితే తీసుకోవాలి. కుక్కర్లోని కట్ చేసిన బంగాళదుంపల ముక్కలు మొత్తాన్ని వేసేసుకొని 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని 4-5 విజిల్స్ రానిచ్చుకోండి హై ఫ్లేమ్లో పెట్టి. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత, విజిల్ అంతా పోయిన తర్వాత ఈ బంగాళదుంపల ముక్కలకి పైనున్న ఆ చెక్కు ఉంటుంది కదా, అదంతా పీల్ చేసేసి ఓన్లీ పీసెస్ మాత్రమే తీసుకుంటున్నాను. ఇక్కడ 4 విజిల్స్ తర్వాత చూపిస్తున్నానండి. పూర్తిగా విజిల్ పోయిన తర్వాత మాత్రమే తీయాలి. ఇలా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. అసలు పట్టుకుంటే మీగల్లాగా ఉండాలి బంగాళదుంప అనేది. అప్పుడే ఈ రెసిపీకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఉడికించుకున్న ముక్కల్ని మ్యాషర్తో కానీ ఇలా ఫోక్తో కానీ చక్కగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఎంత వీలైతే అంత మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అందుకనే ముక్కలు అనేవి బాగా ఉడకాలి అంటున్నాను. అదేవిధంగా అసలు తడి అనేది లేకుండా చూసుకోండి. వాటర్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, దీంట్లో పిండి ఎక్కువ పట్టేస్తుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని అయితే వేసుకోవాలి. మంచి కలర్ అయితే వస్తుందన్నమాట. దీంట్లోని కూరకారం అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. నేను చిన్న స్పూన్తో వేస్తున్నాను కాబట్టి 2 సార్లు వేసాను. మీరు పెద్ద స్పూన్తో వేసినట్లయితే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని, రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలి. ఇదంతా కూడా ఈ పొటాటోలో బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఈ బంగాళదుంపలో ముందే ఈ మసాలాలన్నీ వేసి మొత్తం బాగా కలిసిన తర్వాత మాత్రమే పిండిని వేసుకోవాలి. అవసరమైతే చేత్తో అయినా కలుపుకోండి. ఇలా స్పూన్తో చక్కగా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక కప్పు వరకు కార్న్ఫ్లోర్ని అయితే వేసి బాగా కలిసేలాగా చపాతీ ముద్ద వచ్చే వరకు కూడా, చేతికి అంటుకోకుండా చపాతీ ముద్ద అయ్యే వరకు కూడా చక్కగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకున్న దాన్ని వేరే ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఇలా బాగా మద్దం చేసుకోవాలి. దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఎంత వీలైతే అంతవరకు కూడా ఎంత సాఫ్ట్గా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న దాన్ని ఇంకొక పార్ట్గా డివైడ్ చేసేసి ఇప్పుడు ఈ ముద్దని బాగా మద్దం చేస్తూ కలుపుతూ ఇలా పొడుగుగా స్టిక్ లాగా చేసుకుంటున్నాను అనమాట. ఇలా చేసుకున్నవి దీన్నైతే పక్కన పెట్టేసుకోండి. మిగతా పిండిని కూడా అదే విధంగా మద్దం చేసి కలుపుకొని చక్కగా ఇలా బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట. ఇలా పొడవు స్టిక్స్ లాగా చేసుకొని చూపించిన విధంగా నైఫ్ తీసుకొని కొంచెం 1.5 ఇంచ్ వరకు ఉండేటట్టుగా పొడవు కట్ చేసుకోవాలన్నమాట. అన్నీ సమానంగా వచ్చేలాగా చూసుకోండి, అప్పుడు తినడానికి బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా అన్నిటిని కట్ చేసుకొని ఒకసారి వేళ్ళ మధ్యలో పెట్టుకొని ఇలా రౌండ్గా, మరీ ఎడ్జెస్ కోనులాగా లేకుండా చక్కగా ఇలా మంచిగా వచ్చేటట్టుగా ఎడ్జెస్ని ఒత్తుకోవాలి. ఆ తర్వాత ఫోర్క్ని వెనక్కి తిప్పి ఇలా కాస్త ప్రెస్ చేసామంటే ఒక మంచి షేప్ అయితే వచ్చేస్తుంది. ఇలానే మిగతా వాటన్నిటిని కూడా ప్రిపేర్ చేసి పక్కన ఉంచేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోవాలి. హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వీటిని కాల్చుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ రెసిపీ ఒక్కసారి బంగాళదుంపలు ఉన్నప్పుడు ఇంట్లో ట్రై చేయండి. మళ్ళీ అడిగి మరీ తింటారు. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకదాని మీద కాకుండా పక్కన వచ్చేలాగా డీప్ ఫ్రైకి కడాయికి సరిపడినన్ని ఇవన్నీ కూడా బాల్స్ని వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. కాసేపటికి మనం అలా గరిటె పెట్టి కలిపితే అన్నీ కూడా పైకి తేలుతాయండి. ఒక మంచి కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలన్నమాట. ఇవి ఆల్రెడీ మనం వేసింది పొటాటో అండ్ కార్న్ఫ్లోరే కాబట్టి ఎక్కువ కలర్ అయితే రావన్నమాట. మరీ ఎక్కువ కలర్ రానివ్వకండి, జస్ట్ అలా వేగితే సరిపోతాయి. ఈ విధంగా అన్నిటిని వేయించుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇదైతే పెరి పెరి స్పైస్ మిక్స్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా వేసుకోవాలి. ఈ మసాలా ఒక ప్యాకెట్ ఫుల్గా వేసుకుంటున్నాను. బయట సూపర్ మార్కెట్స్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. ఆ ప్యాకెట్ ఒక మొత్తాన్ని వేసేసుకొని దీనిపైనుంచి కొత్తిమీర ఉంటుంది కదా, లైట్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి టాసింగ్ చేసుకోండి. ఇలా బాగా కలిపేసుకుంటే ఇంకంతేనండి. వేడిగా తింటూ ఉంటే అలా వెళ్ళిపోతూ ఉంటాయి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తూ టమాటో సాస్ పెట్టుకోండి పక్కన. మీకు నచ్చిన సాస్తోని చక్కగా టాసింగ్ చేసుకొని తినొచ్చు అనమాట. అయితే టొమాటో సాస్ లేదంటే కనుక మయోనీస్తో కూడా చాలా బాగుంటుంది. ఇక వేడిగా సర్వ్ చేసుకుంటే పిల్లల నుంచి పెద్దల వరకు టీ టైంలో స్నాక్గా ఈజీగా తినేయచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ పదార్థాలు కూడా పట్టవు కాబట్టి బయట బోలెడు ఖర్చు పెట్టి స్నాక్ కొనుక్కొని తినే బదులు ఇంట్లోనే ఇలా అప్పటికప్పుడు వేడిగా చేసి పెట్టారనుకోండి, పిల్లలు ఇష్టంగా తింటారు. హెల్తీగా కూడా ఉంటుంది. ఎక్కువ పదార్థాలు కూడా లేవు, ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సరే, కానీ మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే కలుద్దాం. బై.